పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఆయన యాక్సిడెంట్ అయ్యి తనకు షుగర్ ఉంది చనిపోయింది. రెండో అన్న షుగర్ హై అటాక్ అయ్యి బ్రెయిన్ ఫంగస్ వచ్చి చనిపోయింది. అమ్మ చనిపోయింది. నాన్న స్ట్రోక్తో చనిపోయాడు. బావ కూడా స్ట్రోక్తో చనిపోయింది. ఒక్కతే సిస్టర్ మాకు. బావ కూడా చనిపోయాడు. ఏందో అసలు పూర్వ జన్మల మా పూర్వీకులు ఎవరేం పాపం చేసిండ్రు ఈ జన్మలో లేత వయసులో అందరూ. ఈ పాట కన్నా నా పేరుంటే బాగుండు అని మీరు ఫీల్ అయ్యి హట్ అయ్యి బాధపడి ఓ రకంగా దుఃఖమే వచ్చిన పాట ఏది? వాస్తవానికి దుఃఖం ఏం రాలేదు నాకు. గొప్పల పేరు పడనే సంతోషపడి ప్రతి పాట బుల్లెటే. ఎవడు రాలే అట్లా. ఓయమ్మ నా పల్లె సీమా ఈనాడు ఎందుకింత చిన్న బాయే వెనకటి తలపినాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో దేవా తయ్యి లంబాడోళ్ళము కాదు మేము హే బాపు బంజారోళ్ళం సుగిని తాయుందత్తయ్యి లంబాడి వాడియా గోణెహం హే నయంగోని మేఘాలయ వేళ చినుకల్ల రావాలా నా మిని తడవాలా పులకింతలవ్వాలా భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా రాజుగా పాట రాజు. ఎస్ వరంగల్ శ్రీనివాస్ రాజుగవర రైలపురం రాజుగవరి కైలుకోడి రాజుగవరి కరీంనగర్ రాజుగా నాన్న నౌకరు నాకు వచ్చింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడు గవర్నమెంట్కు యాంటీగా చేయదు పనులు. నేను అట్టుకు అలాయించి అవే పనులు చేస్తాను. పక్కింటి వాళ్ళు నీకు ఇంట్లోనే ఉన్న నక్సలైట్ ఓ పోలీసు అంటే మా నాయన 2 అట్లా సైకిల్ తువాల కట్టి నా మెడకేసి చేతులకి కిరిసి కట్టి రోకలు పడుతూ కూర్చుంది. శాంతినగర్లో గడ్డం రాజు ఇంట్లో కిరాయికి ఉన్నప్పుడు ఆ పాటలు వాడొద్దని బాగా కొట్టిండు. నిజమా? విప్లవ్ సార్ దైవసాక్షి అంటే ఆ పాటలు వాడొద్దని అంటే ఫ్లైట్లో హైజాక్ అవుతాయి కదా, పాటలు కూడా హైజాక్ అయింది. ఎట్లా అంటే అప్పుడు తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఫైటర్, తెలంగాణ యోధుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రావాలి. యోధుడేనా కేసీఆర్? దైవసాక్షిగా నేను చెప్తున్నమాట. తెలంగాణ ఉద్యమంలో మాత్రం వాస్తవానికి యోధుడు. ఎందుకంటే ఆయన ఒక పిలుపునిస్తే లక్షలాది మంది తరలిచ్చి అంటే రాజకీయాలకు రావాలనుకుంటారా? అంటే పరిపూర్ణంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం అందులోనే ఉన్నా అనుకుంటే ఏదైనా పర్లేదు. ఇప్పుడు అదే పార్టీ అయినా ఆ పార్టీలకు పోతారు. అది ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ కాన్స్టిట్యున్సీ కావాలి మీకు, ఏదైనా పర్లేదు. ముఖ్యంగా కేసీఆర్ నాకు కేసీఆర్, నేను కేసీఆర్, మేమే దగ్గర కూర్చొని పెట్టుకొని రాయించు. ఓవర్ నైట్ కూడా కూర్చొని పాటలు రాశారట కేసీఆర్ గారు. మీరు పాట మొదలు పెడితే నైట్ అయిందా లేదా కూడా తెలియదు. మీరు రాసిన సినిమాలకు పాటలు ఏం రాశారు? ఏ సినిమాకి రాశారు? నా గొంతు శృతిలో నా గుండె బీఆర్ఎస్ భవన్ ఎంపీ ప్లేస్ ఉన్నప్పుడు ముగ్గు కూడా పోసిరట. నేను కేసీఆర్ గారిని అస్తవాసి మంచిదంటే ముగ్గు పోసిన ప్రారంభోత్సవం టెంకాయ నేను కొబ్బరికాయ నేను. వాస్తవం అనే పదం మీరు పుట్టినాక అది పుట్టచ్చు. క్రాంతి అంటేనే వాస్తవం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ అన్సంగ్ హీరోస్. ఇవాళ మన అన్సంగ్ హీరో వరంగల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నావా? ఫైన్. అంత మంచిదేనా? నిజంగా పుట్టెడు దుఃఖం కడుపులో పెట్టుకొని గుండెలో పెట్టుకొని బాగున్నావా అంటే బాగున్నా అన్నానికి నోరెట్లు వస్తుంది అన్న నీకు అంటే నువ్వేం చెప్తావు? దీనికి ఒక శాస్త్రం ఉంటుంది. ఇద్దరు జంగం వాళ్ళేనట. ఏం సంగతి ఎట్లుంటే నువ్వెట్లున్నావు అనుకున్నా జంగోడు భుజాలు రాసుకుంటే బూడిద రాలుతుంది. నీ పరిస్థితి కదే, నా పరిస్థితి కదే. ఒక నాయకుడు అన్నాడు కదా, ఆయన మీద ఆయన ఉప ఎన్నిక మీకు అర్థమై ఉంటుంది. ఉప ఎన్నికకి నేను పాటలు రాసిన. అసలు సీనాను నువ్వు ఇంత బాగా రాసినా, ఎట్లా రాసినా, నా గురించి ఎట్లా రాసుకుంటే తెలుసుకునే ఉన్నది. మన ఇద్దరం బిస్కెట్ కంపెనీలకి వెళ్ళి బయటకు వచ్చినాం కదా. ఎవరి గురించి ఎవరు తెలుసుకొని అవసరం లేదు. నీ కష్టం నా కష్టం సేమ్ అట్లా చెప్పినావు. నిజంగా చెప్పు, బాగున్నావు అన్న? బాగుంటే ఉన్నా అంతే అంటారా? ఒక్కడిని ఉన్నా నేను మా ఫ్యామిలీలో ఒక్కడిని అయితే ఉన్నా. మంచి జుబజుబా అని ఇల్లంతా సందడిగా ఉండి అదొక పండుగ వాతావరణం. ప్రతి పూట పొద్దున కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజనం చేసేటప్పుడు కనీసం 20 అన్న కంచాలు వేసేది.
అంత సందడిగా ఉండే కుటుంబం మాది. ఇప్పుడు ఒకటే కుటుంబం అయిపోయింది. ఒకటే కుటుంబం. ఎందుకు అట్లా ఏమైంది అసలు? పెద్దన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే, ఆ, ఆయనే యాక్సిడెంట్ అయ్యి తనకు షుగర్ ఉండి తను చనిపోయాడు. రెండో అన్న షుగర్ హై అటాక్ అయ్యి బ్రెయిన్ ఫంగస్ వచ్చి చనిపోయాడు. ఉమ్, అమ్మ చనిపోయింది. నాన్న స్ట్రోక్తో చనిపోయాడు. ఉమ్, బావ కూడా స్ట్రోక్తో చనిపోయాడు. ఒకతే సిస్టర్ మాకు. ఉమ్, బావ కూడా చనిపోయాడు. ఉమ్. ఏందో అసలు పూర్వ జన్మల మా పూర్వీకులు ఎవరేం పాపం చేసిండ్రో ఈ జన్మలో లేత వయసులో అందరూ. దట్స్ ఓకే, ఐఎమ్ వెరీ సారీ అన్న. యా, అంటే నేను అన్న పర్పస్ ఏంది అంటే, తెలంగాణ ఉద్యమంలో వరంగల్ శ్రీనివాస్ ఏడ చూసినా కనబడ్డాడు, ఎక్కడ చూసినా కనబడ్డాడు. వరంగల్ శ్రీనివాస్ కనబడని సభలు పెద్దగా ఏమి లేకుండే, అవును. కానీ కనుమరుగైపోయిందా వరంగల్ శ్రీనివాస్ అని అంటే? నాది పెద్ద టీం, ఒక 80-100 మంది టీం. అందులో మెయిన్గా ఈ తలపైన బోనాలు పెట్టుకొని అమరవీరులకు దీపారాధన పాట ఉండేది. పల్లె ఎట్లా పతనమైపోతున్నాయి అనేది ఒకటి ఉండేది. ఏం పాట అది? అది ఓయమ్మ నా పల్లె సీమ 100 ఏళ్ళకు పూర్వం మానవుని కంప్లీట్ పరిపూర్ణమైన చరిత్ర. ఇప్పుడు ఎందుకు కొప్పెరలాగున్న చెరువులన్నీ కప్పు సాసర్లాగా ఎందుకు అయినాయని అట్లా. ఒకసారి అది పాడతారా పాట గట్టిగా మంచిగా, పాత శ్రీనివాస్ లెక్క పాడాలి. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే, ఎనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, పచ్చ పచ్చని పంట సేన్ల నట్టానడు బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, పొందిచ్చుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది, హా ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ సాటేది, ఇక కొత్త మనుషులు గుర్తు పట్టడటు చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది, అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే కదరా, చెట్లు చేమలు లేక పల్లెలన్నీ ఆలచినబోయి కూసుండే కదరా. అంతటా చెట్లు నరికేసి చూడండి, ప్లాస్టిక్ చెట్ల తీగలు ఆఫీసులల్లా ఇండ్లల్లా బగ్గ బలిసిన వాళ్ళ ఇళ్ళల్లో కూడా ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ అయిపోయింది బతికే. మా సాయులు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్ల గొర్రామెప గుట్టకు పోయేది, మడుగులు గుప్పేది కౌజులా కొట్టేది, ఎండ్రికాయల వట్టి కొలిసి తెచ్చేది, పల్లికాయే పాల మక్క జొన్న కంకి పచ్చి సీతాపలక నుప్పులల్లా కాల్చి ఉడుకు ఉడుకు వీర ఊదుకుంటాది నీ సల్లన్ని చలివెల్ల నీళ్లు దాగచ్చేది, ఆ గోవు లేడబోయినాయో గలనాటి పోయి లేడబోయినారో, గోసి గొంగడి మాసి పోయిన గోవులు కోత కానకు ఎల్లిపాయే. అంటే మా సాయులు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్ల గొర్ర మేప గుట్టకు పోయేది, ఆ గుట్టకు తుమ్మ చెట్లుంటాయి, చింతపలక చెట్లుంటాయి, మామిడి చెట్లుంటాయి, నేరేడు చెట్లుంటాయి, అన్ని ఇరికి చెట్లు, తురికి చెట్లు, పరికి చెట్లు, బలస పండ్ల చెట్లు ఇవన్నీ ఉండేది. మేపడానికి మేకలను కొట్టుకొని పోయేది. ఇప్పుడు ఆ గుట్టలు గుట్టలను కూడా తింటాను మింగుతూరు. కాబట్టి ఆ గుట్టలు ఆ టంపి పెట్టి కంకులు కాల్చుకునేది లేదు, ఆ చెరువులు లేవు, బతుకు ఇట్లా శిథిలం అయిపోయింది. మీరు ఎప్పుడు రాశారని పాట? ఎప్పుడు రాశారు? 25 సంవత్సరాల కింద స్టార్ట్ చేసిన. మీరు 25 సంవత్సరాల కింద స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆ గుట్టల నా మాటనే లేదు, అసలు గుట్టలే లేవు, ఏడ కనబడాయి మీకు గుట్టలు? ఏమున్న దేవస్థానాలే కనబడతాయి, ఇక అంతకుమించి గుట్టలు కనబడతలేదు. కాలం చాలా మారిపోయింది. అప్పుడు పజ్జొన్న రొట్టెలు, మొక్కజొన్న రొట్టెలు, ఉప్పుడు పిండి, సగ్గుపిండి, సత్తుపిండి, ఉలువకట్టు, ముద్దగుడులు, ఇప్పగుడులు, సర్వపిండి, ఇవన్నీ. సర్వపిండి అలా సారా దుకాణంగానే దొరుకుతుంది, జున్ను లేదు. ఇప్పుడు వెనకట పలానోళ్ళ మనోరాలు పెద్ద మనిషి అయిందంటే అవో పద్ధతులు తీసుకుపోయేటోళ్ళు. అప్పాలు గంపను బూదిచ్చి, ఆడుళ్ళు కాళ్ళను బూదించుకొని, కంకణాలు కట్టుకొని, గంప కంకణం కట్టి తీసుకుపోయేటోళ్ళు. పుల్లారెడ్డి మీటోళ్ళని దొరుకుతాయి, 5 చేతుల గరిజలు, 5 చేతుల జున్ను కూడా అద్దాల సాటుకు పోయింది. సుఖమత్తే ముఖంగా తీరని శానిపోయి శాని రోజులు అయింది, గొంగడి మొంతల దగ్గర గోసి పెట్టుకుందాం అన్న టైప్. అట్లా అమ్మగారింటికి పైన మంటే చాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపడేది, దర్వాజలెత్తిన మొగరం ఎత్తుకున్న ఇంటి ఆడి బిడ్డ చేత బూదిచ్చేది, ఆడి బిడ్డను విలువకుంటే ఎత్తుకుంటే ఇంటి మొగరం కంట నీరు పెట్టేదిరా, ఇక మాట మాట అనుకొని మాట్లాడుకుంటుంటే కుడుకలా పండుగ కలిపిపోయేదిరా, ఆడిబిడ్డను ఏడిపిస్తే ఆ ఉసురు ఇంటికే తలిగేది కదరా, ఆడిబిడ్డల విలువదలు అని మానవ జన్మ వ్యర్థం వేను కదరా. అంటే ఆడపిల్లని పిలవకుండా అమ్మగారు వాళ్ళు, అన్నదమ్ములు కానీ నాయన కానీ ఇల్లు కట్టుకుంటే ఆ మొగురం కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎంత గొప్ప నమ్మకం అది, ఎంత గొప్ప సెంటిమెంట్.
పిలవాలి ఆడబిడ్డ ఆడబిడ్డను కడప మీద కూర్చుంటే కూడా ఓవని పంచండి కాలు ముక్తా ఇప్పటికే పుట్టాడు ఆ పొలాలు నువ్వు కుసో కిందికి దిగు లే అని అంట. లే అనేది కాలు తలగకుండా తొలి తిరిగేటోళ్ళు. ఆడపిల్ల మొహం మార్చుకుంటే ఏమున్నదో గైకొని ఎంబటి అవి తెచ్చి పెట్టేటోళ్ళు. ఆడపిల్ల ఏడ్చుకుంటా ఏడో చేతితో ముక్సీడు తీసి అమ్మగారింటి గోడకు రాస్తే పరమల్లత్త అష్టదరిద్రం అన్నం దొరకదట. అంత గొప్ప నమ్మకాలు ఆడబిడ్డ అంటే. అవి ఎటుపోయినాయి ఇప్పుడు అంటే ఎడిపోయినాయంటే సరోజన మీ అన్నగారింటికి పోయినట. మా అన్నగారింటి పోలే వదిన, అన్న మంచోడు కానీ వదిన మొన్న పోతే బాగా గురిపించి తిట్టిందంటే పిల్ల ఇప్పుడు కుడుకలు పడుతుంది కుడుకలు పట్టుకొని పో మాట్లాడతారు మా అంటే మాట అనుకొని మాట్లాడుకుంటుంటే కుడుకలా పండుగ కలిపిపోయేదిరా. అంత గొప్ప. నా ఎరుకలా నేను చుట్టాల మార్గము పోతే ఎంతో పావురంగ చూసేదిరా. కుంపటంతా కొన్ని కోసి కూర వండి కళ్ళు కూడా లేస్తే ఇల్లంత పండుగే. రోజుకొక్కల ఇంట్లో భోజనాలు పెట్టి ఇసిరెలెన్నో ఇచ్చి వాయనాలు ఇచ్చి తిరుగు ప్రయాణంలో ఊరి అవలిదాకా సాగదోలి కండ్ల నీళ్లు తీసేదిరా. ఇప్పుడు ఇంటికి చుట్టం వస్తే ఓయ్ రామ ఇడుపులంటా తిరగవలరా. అసలు గొప్ప ప్రేమ గల్ల పల్లె. ఆ ప్రేమలు ఆ ఆప్యాయతలు ఎంత గొప్ప ప్రేమలంటే ఫోన్ చేసి అరే రాజేషు, అరే ప్రవీణ్ ఎక్కడున్నావురా అంటే వాడు అన్నకి ఇక్కడ ఉన్నా అని చెప్పాడు. వాడు అన్న నువ్వెక్కడున్నావు అన్నా అంటాడు. నేను ఊళ్ళోకి వచ్చిండ్రా నీకోసం. అయ్యా నేను ఇప్పుడే వరంగల్కి వచ్చిందన్న అంటాడు వాడు. ఏం పని అన్నా? 50,000 కావాలరా. బుడ్డ అని బలికెళ్ళి ఇంటికి పంపించాను ఫీజు కట్టకపోతే. అయ్యో అన్న ఎంత మాట అన్నావు, నిన్ను అడిగితే నేను ఇచ్చేటోని. ఇవాళ లేవు చిట్టు కట్టే పొద్దుగానే. ఆ కాలంలో మనిషి ఏడ్చుకుంటూ కూర్చుండి ఇంట్లో దొంగలు పడరు. నాగడి మీద ఎద్దు చచ్చిపోయింది అన్నాడు. ముఖం మార్చుకుంటే బిడ్డ కళ్ళు తాగును, ఈ గ్లాసులో కళ్ళు తీసుకో అని చెప్పి భార్య పిలిచి ఏమే పటోలా 50,000 పట్టుకరా కొడుకిద్దాం, మనం ఉండగా కొడుకు బాధపడేది అని. ఎలాంటి కాగితం గవాయి సువీదు లేకుండా సంతకాలు లేకుండా ఇచ్చేది. ఇప్పుడు 5,000 కూడా బాండ్ పేపర్ తెచ్చుకొని రాసుకుంటారు. 500 బాండ్ పేపర్ మళ్ళా. ఎంత గొప్ప ఆ ప్రేమలు కంప్లీట్ పోయింది. పొగరు ఉన్నోడు ఒక్కడు కనబడతలేడు, షుగర్ ఉన్నోడు లేకుండా లేడు. మీరు చూడండి బాగా పట్నంలో ఆ బెంజికారో గంజికారో ఆ కార్లలో వచ్చి ఆ 4 గిన్నెల బండి కాడ జొన్న రొట్టెలు కొనుక్కొని పోతాను. అవును, అట్లా మనిషి ఆరోగ్యం కంప్లీట్ పూర్తిగా అంతరించిపోయింది. భూమిలో సారం లేదు. అప్పుడు రేగడి మట్టిలో పెరుగు పోసుకొని కరువు రోజులు కూడా హాయిగా గడిపేది. ఈనాటి రాగళ్ళు అట్టి గడ్డి కూడా అక్కరకు రాపాయ గదరా. సక్కన్ని రాగళ్ళు సారమంతా సచ్చి సౌడు భూములాయ గదరా. ఆరిద్రలు, మిత్రవిందలు, మినుగుడు పురుగులు, లద్ది పురుగులు ఇవన్నీ చక్కగా ఉండేది. ఇప్పుడు లేకుండా పోయింది. ఓకే రైట్. అంటే ఈ అంశాలు కూడా మాట్లాడుకుంటూ వరంగల్ శ్రీనివాసు తెలంగాణ ఉద్యమంలో కనబడి మళ్ళీ దాని తర్వాత కనుమరుగైపోయారు అని నేను అంటే మీరు ఏమంటారు దానికి? తెలంగాణ మూమెంట్లో మీరు అన్న మీరు వాస్తవాలే మాట్లాడతారు కదా. క్రాంతి అంటేనే వాస్తవం. వాస్తవం అనే పదం మీ ఛానల్ పుట్టినాక మీరు పుట్టినాక అది పుట్టచ్చు. వాస్తవంగా అప్పుడు నిజంగా ఉడితొక్కటి చస్తే 2 చాలు ఇవాళ ఇంట్లో రేపు మంటలే రామారావు అని రాజ్యం వచ్చినవారా అని చెప్పి అట్లాంటి పాటలు రాసి పొడిసేటి పొద్దులు ఎలమంద పోరు దారంట పోతుండే ఎలమంద ఇవన్నీ మీరే రాసిరా? నేను ఇష్టం పాటలే. ఒక్కో పాటకు ఒక్కొక్క చరిత్ర ఉంది. అది ఎట్లా పుట్టింది ఆ పాట అని. పాటలన్నీ హైజాక్ అయిపోయినాయి. దానికి కారణం ఏంటంటే ఫ్లైట్ హైజాక్ అయితే కదా, పాటలు కూడా హైజాక్ అయింది. ఎట్లా అంటే దీనికి ఒక కీలకమైన కారణం ఉంది. దాని మీద మీరు స్పందించాలి, మీరు మాట్లాడాలి. తప్పకుండా చెప్పండి. నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే డెకాట్స్ కార్డ్ సిఐడి. నాన్న సర్వీస్ లో ఉండగా చనిపోయినప్పుడు నా కారుణ్య నియామకం కింద జాబ్ వచ్చింది. నేను అప్పటికే జననాట్య మండలి పాటలు ముమ్మరంగా పాటండి. పక్కింటి వాళ్ళు నీకు ఇంట్లోనే ఉన్న నక్సలైట్ ఓ పోలీసు అంటే మా నాయన 2 అట్లా సైకిల్ తువాల కట్టి నా మెడకేసి చేతులకి క్రికెట్టి రోకలు పడుతుని కుట్టిండు. నిజమా? విప్లవ దైవసాక్షి అంటే ఆ పాటలు వాడొద్దని శాంతినగర్ లో గడ్డం రాజేరు ఇంట్లో కిరాయికి ఉన్నప్పుడు ఆ పాటలు వాడొద్దని బాగా కొట్టిండు. ఆ తర్వాత నాన్న నౌకరు నాకు వచ్చింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడు గవర్నమెంట్ కు యాంటీగా చేయదు పనులు. నేను అట్టుకు అలాయించి అవే పనులు చేస్తాను. నాకు అవి తప్ప రావు. నైజం, అది ఒరిజినల్ నైజం అది. కాబట్టి అప్పుడు తెలంగాణ మూమెంట్
తెలంగాణ ఫైటర్, తెలంగాణ యోధుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రావాలి అని చెప్తా. ఆయన మాటల్లోని సారాంశం యోధుడేనా కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమంలో మాత్రం వాస్తవానికి యోధుడే. ఎందుకంటే ఆయన ఒక పిలుపునిస్తే లక్షలాది మంది తరలిచ్చింది. నకలగుట్ట దగ్గర 40 లక్షల మందితోని సభ అయింది, చాలా పెద్ద సభ. ఎందుకంటే నువ్వు నేను పిలిస్తే రారు కదా అంతమంది, అంతే 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 వాస్తవం. అట్లా తరలించుండు, ఒక స్పిరిట్ రగిలించుండు. దాని ద్వారా నాయకులు చాలా మంది అప్పుడు ఇంటికి కనీసం 2-3 గాయకులు తయారైనలు, సింగర్స్, ఉద్యమకారులు, ఉద్యమం పాట కనీసం డప్పు కట్టేటోడు, డాన్స్ చేసేటోడు, గోసుగొంగడు కట్టేటోడు, కోరస్ పాడేటోడు, అందరూ ఉద్యమంలో మిళితం అయిపోయారు. అట్లా మేము కూడా నీ అమ్మాయి నౌకరు ఉంటే ఒకటి పోతే ఒకటి అని చెప్పి చేయడం, దాన్ని కోపంగా నౌకరి కాపాడుకోవడం కోసం మాత్రమే నా పాటలకు పేర్లు వేసుకోలేదు. మీరు ఇది దైవసాక్షిగా నేను చెప్తున్నమాట. నేను రాసిన యాంటీ గవర్నమెంట్ పాటలు చాలా ఊసిపోయినాయి ఇంటికి. రోమానికి ఒక పాట రాసిన, రోమానికి ఒక పాట. రాజుగా పాట వాళ్ళు రాశారు. ఎస్, వరంగల్ శ్రీనివాస్ రాశాడు. అదొక సందర్భం. ఏంటిదంటే ఈ సందర్భంగా చెప్పాలి అంటే కేవలం మీకు ఉద్యోగం ఉన్నది అన్న కారణంగా మీరు ఎక్కడ కూడా క్రెడిట్స్ తీసుకోలే. రాజుగా దానికి ఒక సందర్భం ఉన్నది. ఆర్ నారాయణమూర్తి గారు అసెంబ్లీ రౌడీ సినిమా తీస్తున్నారు. అప్పుడు ఏమైందంటే గూడాంజన్నకు పేమెంట్ ఇచ్చిండు. గూడాంజన్న మద్రాసుకు రాలేని పరిస్థితి. అప్పుడు ఏం చేసిండంటే పాట రాసి పంపించిండు. అదేంటంటే తుంపర్ల వానబడుతుంది, వరద పోతుంది, వరదల బాడి బర్రెపోతుంది, ముర్రువాలకై దుడ్డబోతుంది, దుడ్డను మర్రెయ్యవో బర్రెను మర్రెయ్యవో, ఓ ఎర్ర మల్లయ్య ఇర్రే యాని బర్రెను మర్రెయ్యవో. ఈ పాట పంపించిండు. అయితే పాట ఎవరు రాసిందనే విషయం మాకు తెలియదు. వాస్తవానికి ఆ పాట గూడంజన కూడా రాలే, తుంపర్లు పడుతుంది. సైదాపూర్ సంబంధించిన మురళీ మదన్ నాకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి రాసిండని తెలిసింది నాకు. కానీ ఆ సిట్టింగ్ లో నాకు తెలియలే ఈయన రాసిండని. కానీ గూడంజన రాయలేదని మాత్రం తెలుసు. ఇంకోటి తుంపర్ల వానబడుతుంది, వరద పోతుంది, మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, బగ్గిల మేనత్త బిడ్డ పోతుంది. సేమ్ ట్యూన్ అయింది కాబట్టి అన్న ఇది మీ 6 గుర్రాలాగా ఉన్నాయంటే అప్పుడు నారాయణమూర్తి అన్న, తమ్ముడు నాకు ఇది అంజయ్య గారు ఇచ్చారు, నాకు ఫోక్ కావాలి మంచిదంటే అప్పుడు నేను ఫోక్స్ అంటే విలేజ్ ఫోక్స్ పల్లె జానపదాల దగ్గర బాగా కలెక్ట్ చేసేవాడిని. నేను స్టార్ట్ చేసింది రాజుగవర రైలపురం రాజుగవరి కైలుకోడి రాజుగవరి కరీంనగర్ రాజుగా తెలంగాణ రాజుగారు చోల్ పుడితొక్కడి చేస్తే 2 రాజుగా బరిగిసి అందుకోర రాజుగవర. ఇది ఒరిజినల్ పాట. దీనికి గజ్జలు 2 గజ్జలు. మా ఊరికి కెనాల్ కాలువ వేయడానికి పాలమూరు లేబర్ వచ్చారు. ఆమె చిట్టమ్మ, ఇప్పుడు ఆ తల్లి ఎక్కడున్నదో ఎట్లున్నదో, వాళ్ళ ఇంటి పేరు గుద్దటోళ్ళు. ఆమె పేరు చిట్టమ్మ. ఊళ్ళో కాముడు ఆడతాను. మా ఊరు తకలపాడులో ప్రభాకర్ రెడ్డి గారి భూమిలో వాళ్ళు డేరాలు వేసుకుని టెంట్లు వేసుకుని ఉన్నారు లేబర్ అంతా. ఈమె కాముడు ఆడడానికి వచ్చింది. వాళ్ళు పాడతాను. పాట అంటే ఒక పక్క కోసుకుంటుంది కదా. నేను 200 ఇచ్చిన. నాయన పేరు చెప్పు, నాయన పేరు అన్నారు. నరసయ్య అన్న. అనగానే గజ్జలు 2 గజ్జలో నరసయ్య, వరంగల్లు వంకతాడు గజ్జలో నరసయ్య, బింకడంతా దాగి చూడు గజ్జలో నరసయ్య, తాగు నరసయ్య గజ్జలో నరసయ్య, తాత కులం పోతదే గజ్జలో నరసయ్య. ఇది ఆమె వాడిన పాట. ఆ పాటను పుడితొక్కడి చేస్తే 2 రాజుగవర గజ్జలు 2 గజ్జలో రాజన్న, సేనువాయ సెలగవాయ గజ్జలో రాజన్న, మూటవాయ గజ్జలో రాజన్న. ఇట్లా చేసిన. ఇది నా కర్మ ఏంటంటే అక్కడ నారాయణ తన పాటను అయిపోయిన తర్వాత, తమ్ముడు ఈ పాటకు నేను అంజయ్య పేరు ఇస్తా, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండు. నేను సినిమాలో ఆయన పేరుంటే నాకు కొంచెం వైబ్ వస్తుంది, హైప్ వెయిటేజ్ ఉంటుంది. చెప్పడం వల్ల అన్న అంజన గొప్ప కవి అయ్యాడు అన్న పేరు. ఇది వాస్తవం. ప్రేక్షకులందరికీ, కళాకారులందరికీ, ప్రతి ఒక్కరికి పేరున మీ ఇంట్లోకి వచ్చి చెప్తాను ఈ ఛానల్ ద్వారా. నేను అడుగుతా ఇప్పుడు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు హట్ అయినా సరే అడుగుతా. నా కంటిన్యూషన్ కాలే, నేను అడిగిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు అంజన్న చనిపోయిందని ముచ్చట చెప్తారా? ఇట్లా అంజన్న ఉండగానే చెప్పండి.
చెప్పిండ్రా ఆ రికార్డెడ్స్ ఉన్నాయా? రికార్డర్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది టీవీ ఛానల్ కాబట్టి 2 మైకులు ఉన్నాయి, కెమెరా ఉన్నది. గుంపుగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు బాగా రాసినావు తమ్మి, బాగా రాసినావు అని కూడా అన్నాడు నేను. రైట్, ఓకే, కంటిన్యూ. అప్పటి పాటలు అద్భుతంగా. తెలంగాణ ఉద్యమం ఉన్నది మాంబెట్టి, నాయకులు ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ ఉన్నాడు. నాకు కేసీఆర్, నేను కేసీఆర్, మేమే నన్ను దగ్గర కూర్చొని పెట్టుకొని రాయించేటోడు. ఓవర్ నైట్ కూడా కూర్చొని పాటలు రాసేదట కేసీఆర్ గారు. మీరు నిజమేనా? పాట మొదలు పెడితే నైట్ అయిందా లేదా కూడా తెలియపోయేది. కిటికీ తెల్లారేదా? 2:30-3 గంటల వరకు కూడా ఉండేది. అప్పుడు ఖబర్దారు ఖబర్దారు కాంగ్రెస్ బిడ్డ, ఇది తెలంగాణ సర్దారులు పుట్టినట్టి గడ్డ, ఇది పోరాడే యోధులున్న కరీంనగర్ గడ్డ అని జీవన్ రెడ్డి గారి మీద ఎలక్షన్స్ అప్పుడు ఈ పాట రాయడం జరిగింది. అప్పుడు చాలా ఓవర్ నైట్స్ కూర్చున్నాం రాసుకుంటా. అయితే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నాకు పేరు వేసుకోలేదు. ఏ పాటకు పేరు వేసుకోలేదు. అది నష్టం అయిపోయింది. ఇప్పుడు డిస్టర్బెన్స్ అయితే అని చెప్పి నౌకరి ఇబ్బంది అయితే, నౌకరి తీస్తారేమో, సంపారెత్తారేమో, వాళ్ళంతా జల్లడైది వచ్చింది భయంతో ఏ పాటకు కూడా ఎసటి పాటలు అసలు. ఒక అంటే హైలైట్ అంటే ఈ పాట కన్నా నా పేరుంటే బాగుండు అని మీరు ఫీల్ అయ్యి హట్ అయ్యి బాధపడి ఓ రకంగా దుఃఖమే వచ్చిన పాట ఏది? లేదు వాస్తవానికి దుఃఖం ఏం రాలేదు నాకు. గొప్పల పేర్లు పడ్డానే సంతోషపడ. ప్రతి పాట బుల్లెట్స్, ప్రతి పాట బుల్లెటే. ఎవడు రాలే అట్లా. నేను గద్దరన్నతోని అన్న ల్యాబ్లో వందేమాతరం గారు శ్రీనాన్న స్టూడియోలో పాడిస్తున్నా. తెగదెంపుల యుద్ధమో నిచేదారి కోయిలో, తెగాయించి చేద్దామో నిచేదారి కోయిలో, తిరుగులేని పోరు మనది నిచేదారి కోయిలో, తిరగబడితే జయం మనది నిచేదారి కోయిలో, తెగదెంపుల బల 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 బల. ఈ పాటలో అరే మాటకు మర్జవాబిచ్చం మానుకోట రాళ్ళేరుకుందామా, పంతము నెగ్గించుకున్న ప్రజల బలం తీసుకుందామా, పగడు బందికెళ్దామా, పరాయికి నెగడు పెడదామా, తెలంగాణకు జై కొట్టని తెలుగు కొడుకు నెవడినైనా, మా గడ్డన అడుగు పెడితే గుడ్డలు ఊడగొడతామని, భాగమో బల 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 బలిర బలే భాగమో, కట్టెలు అడ్డంగా నరకు భాగమా, గొడ్డలి తిరిగేసి పట్టు. ఈ చరణం రాసిన పాడిన తర్వాత గద్దరన్న బయటకు వచ్చి, అమ్మా ఏం చూసుకొని నీకు ఇంత ధైర్యం రా, జననాట్య మండలి కంటే పవర్ఫుల్ సాహిత్యం రాసినావు, సంపుతారా రాజ్యం చెడ్డోరా, నా బాడీలో తూటాలనయ్యరా అన్నాడు గద్దరన్న అన్నాడు మీతోటి. అట్లాంటివి రాసిన. ఎందుకు రాసిన? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాసిన. తెలంగాణ రాష్ట్రం వస్తే మేము బాగుపడతాం, మేము మంచుకుంటాం అని చెప్పి. ముఖ్యంగా వరంగల్ శ్రీనివాస్ అంటాడు, అధికారంలో ఎవరుంటే వాళ్ళ మీద రాస్తాడు. ఎందుకు అట్లా? ఎందుకు ఆ గర్జేంది? ఆ గర్జేందంటే నాయన వ్యవసాయం చేసేవాడు పోలీసు నౌకరు రాకముందు. మా తాతలు, మా పెద్ద నాయన, చిన్నాయనలు, మా ఊరంటేనే వ్యవసాయంతో కూడుకున్నది. నాకు అలా తెలిసింది ఒక బ్రహ్మసత్యం ఏంటంటే, ఎడ్లు దొడ్లు ఉన్నప్పుడు మంచిగా గడ్డి వేసుకుంటుంటాయి. ఆ ఎడ్ల నాగడి కట్టాం అనుకో, వల్పడి దాపట ఎట్లుంటాయి కదా, అది మంచిగా నడవాలని ముద్ర పడుతాం కదా ములకట్టెతోటి నడిచేది. ఏమి నడిచి అది గవర్నమెంటే కావచ్చు, బస్సు కావచ్చు, రైలే కావచ్చు, సైకిలే కావచ్చు, కారే కావచ్చు, ఏదైనా కావచ్చు, మంచిగా నడవాలని ఓడుస్తాం, ఎక్సిలేటర్ దొక్కుతాం కదా. అట్లా కాలే అనుకో, ఎన్నడు చేయనోడు వ్యవసాయం చేస్తే ఎద్దు ముఖాను గుద్ద పెట్టినట్టు ఉంటుంది. చేస్తే చక్కగా చేయాలి వ్యవసాయం. ఎద్దు ముఖాను గుద్ద పెట్టినట్టు ఉంటుంటే ఎడ్లు ఇడిపోతాడు, వీడు ఇడిపోతాడు, అది వ్యవసాయం కాదు కదా. అట్లా అందుకే అధికారంలో ఏది ఉంటే దాని మీద రాసలేదు. బీసీ ఉద్యమం కోసం జెండా ఎగిరినాదో, పోరు జెండా ఎగిరినాదో, పేదోళ్ళ బ్రతుకు జెండా, బీదోళ్ళ బీసీ జెండా. కాంగ్రెస్ జెండా కాదు, కమ్యూనిస్టు జెండా కాదు, బీజేపీ జెండా కాదు, బీఆర్ఎస్ జెండా కాదు, కడుపును ఎసారించి కలిగంజి దాపే జెండా. జెండా బీసీ జెండా. అది ఏ జెండా అయినా అది అంటే పాట రాయాలనుకున్నప్పుడు నువ్వు నేను ఇటోడు అటోడు చుట్టోడు ఎవడు కనవాడు గొడ్డల పురాణమే. ఎదురుగా అవతల తప్పులు కనబడతా ఉంటాయి, వాటిని పేపర్ పెడతాయి. నేను పెద్ద కవిని కాదు, నేను ఉన్న వాస్తవాలను పేపర్ మీద పెడతాను అంతే. ఎట్లా దొరితే ఎడదొస్తే అటే పోతుంటాయి. ఇప్పుడు అంటే చాలా మంది అంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, ఉద్యోగాలు చేసేటోళ్ళు, ఉద్యమాలు చేసినప్పుడు ఉద్యోగాలు వదిలిపెట్టుకుని ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళకు మంచి మంచి పదవులు వచ్చినాయి. వరంగల్ శ్రీనివాస్ ఎందుకు అక్కడనే ఆగిపోయిండు అని అంటే కారణం ఏంది? ఇప్పుడు నా ఇల్లు, నా ఇంట్లో నేను
మా నాయన పెద్దన్న పెళ్లి చేస్తాడు. నేనేం చేసిన బియ్యం బత్తాలు తెచ్చిన మిల్లు కాడ పోయి కూరగాయలు పట్టుకొచ్చిన, కట్టెలు కొట్టిన, బండెడు కట్టెలు కొట్టిన, పొయ్యిరాలు వందించి డేక్షాలు పెట్టి వంటలు చేసిన. అప్పటిదానికే కనబడ్డా నాయనకు. సడన్గా నేను బయటకి వెళ్ళిపోయినా. వీరు రాకపోయి వీడు ఎడిపోయా అని ఇంట్లోనే వాళ్ళు లేరు నన్ను. పట్టించుకుంటే అయితే పట్టించుకోనందుకు కూడా నేనేం బాధపడను. అడిగిందే అమ్మాయిని అన్నం పెట్టదనే సామెత ఒకటి ఉంటుంది. నేను అడుగుదామంటే నాకు దారులు బంద్ అయినాయి. బంద్ చేసిరా? బంద్ అయినాయి. అంతకుముందు నాకు ఫోన్లు వచ్చేది, అంతకుముందు నేను పోయేది మంచిగా తెల్లవారులు కూర్చునేటోడిని, పొద్దున్న దాకా కూర్చుంటుంది. నాకున్న సమాచారం అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే అనుకుంటానే అడుగుతున్నా. రైట్. మీకు దారులు బంద్ చేయడానికి కేసీఆర్ మీతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేసినప్పుడు మీకు దారులు బంద్ చేయడానికి అక్కడ ఉన్న కొన్ని శక్తులు పనిచేసినాయట. అవును, వాస్తవం. మీకు తెలుసా ఈ విషయం? తెలుసు కానీ పేర్లు ఎందుకు? పేర్లు కూడా తెలుసు మీకు? అయితే పేర్లు కూడా తెలుసు. మరి మీరే స్వయంగా ఒకసారి అంటే అయితే నువ్వు ఆట గిట్లనట అంటే అది ఎట్లెట్లయిందని చెప్పి ఎంబడివాడి తెలుసుకునేదానికి నిమ్మలం ఉండదు మీకు. నాకు తెలుసుకుని ఓహో గట్లయింది అది అని తెలుసుకున్నాక నిమ్మలం పడుతుంది. నా బతుకు గిట్నే రాసి పెట్టిన గిట్నే కానీ అనుకుంటారు. సరే చలో, ఒకవేళ అంటే మీ అదృష్టమా లేకపోతే ఇంకేమా సరే అనుకుందాము. ఈ ఇంటర్వ్యూ తర్వాత కేసీఆర్ మిమ్మల్ని పిలువనంపుకున్నా అనుకో, పోతారా? నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను తెచ్చుకున్న 2 ఫోన్లు, ఒక ఫోన్ పట్టుకొని పోతా, ఇంకో ఫోన్ కనబడతలేదు. ఎక్కడ ఎంకలాడుకోవాలి? స్టూడియోలో. ఇక్కడనే పొడగొట్టుకున్నాడు, ఇక్కడ ఎంకలాడుకోవాలి అంటే అర్థం కాలే నాకు. ఎందుకు అర్థం కాదు? నాకు అర్థం కాలేదే. నన్ను ఒకరు అడుగులు, అన్న కాంగ్రెస్ వాళ్ళు దగ్గర తీసుకొని ఇస్తానులా అంటే పొగలశేర్ల పత్తేరి వీళ్ళను అడిగితే కూలిస్తారా, ఏడ కట్టెలు వచ్చినా గాన్నే తెచ్చుకోవాలి కూలి పైసలు అన్నారు. అదే మీ భాషలోనే నేను చెప్తా అన్న తర్వాత కొంతమందికి కోటి రూపాయలు ఇచ్చిండు ఈ గవర్నమెంట్. అన్న ఏమో అంటే మరి వాళ్ళంతా ఈ సేన్లోనే పత్తేరిలా అన్నారు. అంటే నేను అన్నా వాళ్ళు అక్కడ మూసుకున్నారు, ఇక్కడ మూసుకున్నారు, ఎటు సపోర్ట్ చేయని వాళ్ళకి ఇచ్చిండ్రా. నేనైతే వాస్తవానికి దగ్గరగా ఉంటా అని చెప్పారు. చాలా ఒక జననాట్య మండలి, ప్రజానాట్య మండలి, ఆంధ్రనాట్య మండలి లాగా సాహిత్యం అంటే వాటితో నేను పోల్చుకోవడం కాదు, కానీ నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు. నేను పాట రాసేటప్పుడు కూడా పల్లవి రాసి అక్షరాలు నాకు నచ్చకపోతే ఏమిటో చింపారెత్త పేపర్లు. అందుకే నీ పాట ఏది బాగున్నది, నీకు నచ్చిన పాట అంటే నా పాటలు అన్ని బాగానే ఉంటాయి. ఏ బిడ్డ అందరి బిడ్డలు మంచిగా 20 మంది బిడ్డలు అలా ఏ ఒక్క బిడ్డకు వంక ఉండదు అని చెప్తూ ఉంటారు. నేను అడిగిన దానికి మీరు ఇంకా స్ట్రైట్గా సమాధానం చెప్పాలి. ఒకవేళ కేసీఆర్ గారు పిలువనంపుకుంటే పోతారా పోరా? ఒకటే మాట. అసలు కేసీఆర్ గారు నన్ను పిలవాలనుకుంటానులా పిలవద్దు అనుకుంటానులా అని నాకే తెలియదు. ఇంకా తెలిస్తే చెప్పేటోళ్ళు. ఒకవేళ పిలిచిరా అనుకో, నీ దగ్గరికి వచ్చి పిలుస్తాను ఒక ఇంటర్వ్యూ చేయి, ఇవ్వాలని కేసీఆర్ గారు పిలిచి నేను పోతాను అని చెప్తా. చలో పిలవాలే పోవాలని నేను కూడా కోరుకుంటున్నా. రైట్. కోరుకున్న తెలంగాణ వచ్చిందా? నిజంగా కూడా మనము ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఉడుకు మీద ఉన్నప్పుడు అంటాం మనం. ఎంత పెద్ద కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు అయినా కూడా దేవుని నెంబర్ దయాని నెంబరు. కొడుకు పుట్టిండు, కొడుకు కక్కుడు ఎరుడు పడుతుంది, కట్టించుకరా అని పోతాడు. కట్టించుకరాలని వాళ్ళు ఆయన కాకుండా వాళ్ళ ఇంట్లో పోతారు. అట్లా మనం ఎందుకంటే ఇప్పుడు నేను కూడా నా ఫ్యూచర్ ఆలోచించుకోవాలి, నా పిల్లల్ని ఆలోచించుకోవాలి. ఎవరికి దుష్మన్ కావాలని, వట్టపు మాటలు మాట్లాడాలని, నోరు పడేసుకోవాలని లేదు. సమయంగా వాస్తవానికి కాంగ్రెస్ వాళ్ళు ఉద్యమకారులను జల్లెడ పెడుతున్నారట. అంటే ఉద్యమకారులను, కవులను, కళాకారులను వాళ్ళు గుర్తిస్తున్నారట. ఇప్పుడు ఉన్నదా మరి మీ పేరు ఉన్న వాళ్ళ? ఇప్పుడు మీ చిన్నమ్మ కొడుకు సమ్మక్క జాతరలో తప్పాడు, ఆయన ఎవరు గుర్తుపట్టాలి? మా చిన్నమ్మ గుర్తుపట్టాలి. మా చిన్నమ్మ గుర్తుపడుతుందా? పట్టదు. కాబట్టి ఉద్యమకారులకు ఉద్యమ పార్టీ గుర్తుపట్టాలి, ఎందుకంటే వీళ్ళకి ఎట్లా వెళ్తుంది? అలా గుర్తుపట్టే కమిటీ వాళ్ళకు కూడా తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు, వాళ్ళకు ఉద్యమంలో లేరు, వాళ్ళు ఉద్యమకారులు వాళ్ళకి తెలియదు. ఉద్యమకారులు ఎవరో మేము అన్నా కూడా దానికి ఏం చూపించాలి? మేము లైసెన్స్ ఎవడు పడితే వాడ గొండలు దొంగలు గుర్తు భుజాలు వేసుకొని ఉరికిలు కొట్టిళ్ళు వచ్చిళ్ళు. నువ్వు కొట్టిన గ్యారంటీ ఏంటంటే వాడు అప్పటి పట్టిన గుర్తు చూపిస్తాడా? అప్పుడు ఏమైనా ఫోటోలు గిట్టోలే
అట్లా ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, అంటే కేసీఆర్ తోటి మీకు కూర్చొని పాటలు రాయించిన అనుభవం ఉన్నది, ఆ సాన్నిహిత్యం ఉన్నది, కేసీఆర్ మిమ్మల్ని గుర్తుపడతాడు ఈవెందో ఇప్పుడు కూడా ఈజీగా కదా కదా రైట్. రేవంత్ రెడ్డి గుర్తుపడతాడా మిమ్మల్ని? లేదు, ఆయన లేదు, ఆయన దగ్గర నేను పని చేయలేదు కాబట్టి. అంటే ఒక అంటే తెలంగాణ ఉద్యమం కోసం పని చేసింటారు కదా మీరు, గుర్తుపడతాడా అని అడుగుతున్నా, మీకు తెలిసి మీ అవగాహన. అసలు నిజంగా రేవంత్ అన్న కూడా మొన్న అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళ దాంట్లో అందరు ఆయనకి తెలుసో తెలియదు కూడా తెలియదు అంతనే. ఇప్పుడు బండి యాదగిరి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లవతో కొడుకో నైజాము సరక రోడా నాజీల మించి నవ్రో నైజాము సరక రోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వెళ్ళేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ కింద గోలుకొండ కిలా కింద నీ గోరి గడదాం కొడుకో నైజాము సరక రోడా ఆయన ₹1 కోటి బహుమతి ఇచ్చింది. అప్పుడు నైజాం అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని టగ్గఫర్ చేసినాం కదా, మమ్మల్ని గుర్తుపట్టలేదు, కనబడతలేదు మీరు. మరి అంటే లోపం మీ దగ్గర ఉన్నదా, ప్రభుత్వాల దగ్గర ఉన్నదా? నేను దాన్ని ఏమనుకోనంటే నేను అసలు సీసాలైన ఉద్యమకారుణ్ణి అని వాళ్ళకి తెలియాలంటే వాస్తవానికి నేను రాసిన పాటలకు నా పేరాన్ని వేసుకోవాలి, లేకపోతే ట్యాంక్ బండ్ మీద బొమ్మలను వాళ్ళకొట్టి రచ్చకెక్కాలి, పోలీసు వాళ్ళకి చూడాలన్నా నా జబ్బపడాలి. ఈ మూడిట్లో ఏదన్నట్టు కావాలి నా పాటలకు నా పేరు. ఇప్పుడు ఆ మూడు కాకుండా ఇదో అవకాశం అని అనుకుందాం మనము. మీరు ఏమేం పాటలు రాశారో మీరు చెప్పండి, ఒక 4 పాటలు చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఈసిపడ్డ పాటలు చెప్పుంటారు. పుడిచొక్కటి చేస్తారండి రాజుగా. ఒకటి పుడిసిటి పొద్దులే ఎలమంద జై తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం ఆత్మగౌరవ పరిరక్షణకై ప్రతినభూని నది మాతరం రాజకీయ రంకులాటరో ఓ రాజన్న డప్పు కొట్టి దరువు ఎయ్యరా ఓ రాజన్న అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇప్పటి వాళ్ళు బాధపడచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసింది. కాంగ్రెస్ వాళ్ళ శత్రువులు కాదు, టీడీపీ వాళ్ళ శత్రువులు కాదు, బీఆర్ఎస్ వాళ్ళ శత్రువులు కాదు. కాబట్టి అప్పుడు జలయజ్ఞం కాంగ్రెస్ వాళ్ళ బొబ్బ అది పిట్టల దొర వేల్చేటి తోల్తుపాకి దెబ్బ కడప ఇడుపుల పాయ ఎగురు పెట్టెనబ్బా మన తెలంగాణ కన్నీళ్ళత కడుపు నిండెనబ్బా అని చెప్పి చాలా అది. అరే ఓయూలో నా అగ్గిరాజుకొని కేయూలో నా భగభగ మండరా విద్యార్థులు రగిలించిన మంటలు ఉద్యమానికి ఊపిరయ్యరా అది కానీ ఎద నిండా గాయాల ఎగపోత శోకాలు ఎక్కడి అన్యాయమే అమ్మా ఇది ఎవడు చేసిన పాపమే ఓ ఒకనాటి సొదగాదే అమ్మ మనది 60 ఏళ్ళ దుఃఖమమ్మో ఇది యాగని పోరాటమమ్మా తలదాసుకోనింత గుడి చేసుకుంటే లాటిలిరుగా తలలు పగులగొట్టిన్లే తనువంత నెత్తుటి దారబారుతుంటే ఓ మా తనువంత నెత్తుటి దారబారుతుంటే తుపాకులో తగాల్చి నేల కూల్చిందే పుట్టిది ఒకసారే సచ్చేది ఒకసారి వచ్చేది తెలంగాణమే అమ్మా దాన్ని కొట్లాడి సాధిద్దామే ఇట్లా చాలా పడదు. తెగదెంపుల యుద్ధము నిశ్చేదార్కాలు తెలంగాణ తల్లి ప్రతి తెలంగాణ దుమ్దం వేదిక మీద మొట్టమొదటి పాట మాది మా వేదికల మీద. తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు మాకు అందివు అమ్మా నిండు దీవెనలు తెలంగాణ పోరులో ఒరిగినట్టి వీరులకు దీపాంజలి తెలంగాణ ఉద్యమ బాటలో వెలిగే కోట దీపావళి నీకు వందనాలు వందనాలు వేల వందనాలు నీ సేవలో నా కన్ను మూసిన మాకి జన్మ చాలు. ఈ గేమ్ మా ఉద్యమంలో అనిత మాటేటి అని తన కూచిపూడిలో పిహెచ్డి చేసింది. తనే దీనికి కొరియోగ్రాఫ్ చేసి చాలా వేదికల మీద తనే నిజాం కాలేజ్ గ్రౌండ్లో తలపైన మెర్క్యూరీ బల్బ్స్ బోనాలు పెట్టుకొని తను చేసింది. డప్పు ప్రవీణు, డప్పు రమేష్, మా గోల్కొండ బుచ్చన్న, మా గడ్డం సంతోష్, చాలామంది మా టీమే కాకుండా శ్రీలత వీళ్ళందరూ కాకుండా సాయి చందు, నిస్సార్ అన్న, కొదార్ శ్రీనివాస్, గిద్దే రామ్ నరసయ్య, ఏపూరి సోమన్న, దేవరకొండ విక్షపతి వీళ్ళందరినీ గెస్టులుగా మా వేదికలో పిలిచేటోళ్ళు. ఓకే, అట్లా పెద్ద పెద్ద. ఎప్పుడన్నా బాధపడరా అంటే
ఒక పొజిషన్ ఊహించుకొని అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పొజిషన్లో నేను ఉంటే బాగుండు, నేను కష్టపడ్డా కదా, నేను కూడా తాకత్తులు తిన్నా కదా, నేను కూడా ఎదురొడ్డి నిలబడ్డా కదా, ఉద్యమం కోసము ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేందుకు తయారైనా కదా అని అనిపించిందా? ఈ రాజకీయ పార్టీలు వాళ్ళు తలుచుకుంటే గడ్డి పరకలను గడ్డపారలు చేస్తారు, గడ్డిపరక కూడా చేస్తారు, గడ్డి పరకను గడ్డపారలు చేస్తారు, గడ్డపారలుగా ఉంటే వాటిని రైలు పట్టాలు చేస్తారు, రైలు పట్టాలుగా ఉన్న వాటిని చెదలు కూడా చేయగలుగుతారు వాళ్ళు, ఏదైనా చేయగలుగుతారు. నన్ను వాళ్ళు మావోడని నన్ను పిలవలేదు, ఇది మాత్రం నాకు ఒక రకమైన బాధాకరమే. అయినా కూడా ఇప్పుడు ఎవడైనా కూడా కన్న కొడుకైనా కూడా ఇల్లు మీద అలిగి ఇంట్లో గూడలను కూడా ఇల్లు అయితే మర్చిపోడు. ఇంటి మీద ప్రేమ ఉంటుంది, తల్లి మీద ప్రేమ ఉంటుంది, తండ్రి మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు అవ్వయ్య మీద కొట్లాయినా కూడా మళ్ళీ కలిసిపోతారు కదా. ఎన్నడు కలుగున్న లాస్ట్ ఎవడన్నా సత్యానన్న అందరు ఒక దగ్గరికి వెళ్తారు, బలగల సినిమా లెక్క. ఎన్నట్టుకున్నా ఆ ఇంట్లో అంటావు అంతేనా? ఒక్క విషయం చెప్పాలంటే మా 4 కుటుంబాలలో 4 ఇంటి పెద్దలు చనిపోయినా కూడా మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటుకో 2,000 వస్తారు కదా, ఏ పార్టీ వాడు కానీ ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాసే మాకు మా వాళ్ళకి ఎవరు ఒక్క పైస ఇయ్యరు. మీ పాలలకు మీకు మా పాలకి మా వాళ్ళకి మీ కుటుంబ సభ్యులు పడ్డది ఇట్లా స్టాంప్ వేసేసారు. అవు ఈ ముచ్చట బీఆర్ఎస్ భవన్ ఎంటీ ప్లేస్ ఉన్నప్పుడు ముగ్గు కూడా పోసిరట. నేనేనా కేసీఆర్ గారిని అస్తవాసి మంచిదంటే ముగ్గు పోసిన, ప్రారంభోత్సవం టెంకాయ నేను కొబ్బరికాయ నేను కొట్టిన, రెడ్డి ఉమాదేవి యొక్క పెద్ద బొట్టు పెట్టుకుంటుంది, ఆ అక్క మంగళారతి పట్టింది, అన్ని కళ్ళగట్టినట్టు. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే నేను చేసిన ఇవన్నీ పిన్ టు పిన్ నాకు గుర్తుకున్నాయి. సార్ గుర్తున్నాయో లేవో మీకు తెలియదా? ఆయన ఖచ్చితంగా గుర్తుంటాయి, పిన్ టు పిన్ గుర్తున్నాయి. కానీ ఒకటి మైనస్ అవుతుంది. ఇప్పుడు ఈ తమ్ముని ఇక్కడ నేను 10 నిమిషాలు చూస్తే రేపు పొద్దున నాకు ఏమన్నా కనబడితే గుర్తుపడతలేను, అదొక మైనస్ అయింది. దీని ముఖ్యంగా తెలంగాణ మూమెంట్ ఒకటి, నేను రాసిన 100 నా 25 సంవత్సరాల ఏకదాటిగా రాసిన కావ్యం, అది గొప్ప కావ్యం. అది నేను చెప్పడం అయితే బయటకు వస్తే అది భూమి బద్దలైనట్టు. త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి రామాయణం రాసిండు, ద్వాపర యుగంలో వ్యాసభవనుడు మహాభారతం రాసిండు, ఈ కలియుగంలో 100 ఏళ్ల పూర్వం మానవుని హిస్టరీ, పరిపూర్ణమైన హిస్టరీ నేను రాసిన. ఏంటిదా ముచ్చటైంది? అది 100 నవరని ఓయమన్నపల్లి సీమ కావ్యంలో 243 చరణాల కావ్యం అది. అది అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస, భాష అంశాలు చెప్తారా దానికి సంబంధించి? 6 రోజుల పెళ్లిళ్ళు, ఇట్లా బాలంతరాలకు, యచ్చాలు, ఎలకశివాకు, మాబీరాకు, చేదొండాకు, ఊడుగాకు, తక్కలకు, దొగ్గలకు, వాయుమీర్యాలు, తెల్ల మిరియాలు, ముడిదొండ, ఇవన్నీ ఇట్లా వైద్యాలకు పనికొచ్చినాయి. కినికల స్తేన్ చేసిళ్ళు, తినికల స్తేన్ చేసిళ్ళు, వర్ష జ్వరాల స్తేన్ చేసిళ్ళు, ఐరపొక్కులు కూడా స్తేన్ చేసిళ్ళు, ఎడ్లకు దొమ్మ స్తేన్ చేసిళ్ళు, ఎడ్లకు 4 సేళ్ళ స్తేన్ చేసిళ్ళు, ఎడ్లకు కాలుగర పడి స్తేన్ చేసిళ్ళు, గొర్రె పుర్రు కూడా స్తేన్ చేసిళ్ళు, మందవశం ఇట్లా. ఇప్పుడు ఇన్ని రోగాలు అప్పుడు లేకుండే, అప్పుడు ఎక్స్రేలు స్కానింగ్ లేకుండే. ఎవడన్నా కొమ్మగొట్ట పోయినాడు చెట్టుకి పడితే, పక్కటెమ్మకలు ఇరిగితే, కాలురెక్క ఇరిగితే, నర్రమావుడి చెక్క దంచుకొచ్చి ఆ తోడుకొని దంచి అత్రగాలం బట్టి పచ్చిమేక పాలలో కలుపుకొని తాగితే మళ్ళీ ఎట్లున్న బొక్కలు అట్లా అతికేది. వర్ష జ్వరాలు వస్తే పొలం మడికట్లో ఉన్న ఎంట్రికాయ పొక్కల నీళ్లు తెచ్చి అవి కాగబెట్టి నాగడి కర్రను కాల్చి అందులో ముంచి అది వడగట్టి తాగితే వర్ష జ్వరాలు పోయేది. నాయన నొప్పి లేస్తే నేల ఉసిరాకు దంచి ముద్ద చేసి ఎల్లిపాయ మిరపలు పెట్టుకొని ఒక ముద్ద అన్నం తింటే ఏమంటే బంద్ అయ్యేది. ఇట్లా ఇప్పుడు చికెన్ ఫాక్స్ అంటారు, తల్లి అయితే ఎట్లా వేసిండ్రు, ప్రతి ఒక్క దానికి బాలంతరాలకు ముందే 4 రోజుల ముందే బియ్యం తెచ్చి వాటిని మావిటిన బియ్యం తెచ్చి అవే వండి పెట్టేది. పిల్లకు తల్లికి మాడ కంటడానికి పిల్లగానికి ముక్కుల్లో చెవుల్లో ముడ్లే, ప్రతి మాడకు తల్లికి పిల్ల కలిపి 5 దక్కల నూనె ఆయుధం నూనె ఉడిచేది అని. ఇవన్నీ నేను 20 సంవత్సరాలు రాసింది అంటే విని. జలసూత్కాలు అంటే ఏంటిది, క్షౌర కార్యక్రమాలు ఎందుకు చేస్తారు, 3 వద్దుల 9 వద్దుల 3 వద్దుల 5 వద్దుల 9 వద్దుల 11 వద్దుల ఎందుకు చేస్తారు, పిండ ప్రాణాలు ఎందుకు చేస్తారు, జీవి పెట్టిపోతుంటది. మాది వాళ్ళు డప్పెందుకు కొడతారు, గంగెట్ల వాడు ఎద్దునెందుకు ఆడిస్తాడు, కాటిపాపడు కొమ్మెందుకు కొడతాడు, పసిపిల్లలు చచ్చిపోతే ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు, యుక్త వయసు వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు చేస్తే సస్తే ఏం చేస్తారు, పెళ్ళి అయిన వాళ్ళు
ఆడ మనిషి ముందు వస్తే ఏం చేస్తారు, మగ మనిషి ముందు వస్తే ఏం చేస్తారు. ఇట్లా ప్రతి గొలుసుకట్ చెరువులు ఇట్లా ఉపయోగపడేది. ఏ కారితలో ఏ పంట వేసుకుని ఏ కారితలో ఏ పంట కోసుకునేది. మారుదుక్కులు ఎప్పుడు దున్నుతారు ఇట్లా అందులో ఉంటుంది. బంగారు సొమ్మును చెంబులో వేసి నిండ జొన్నలు పోసి ఇత్తనాలేసేది. నిప్పు కూడా ఆనాడు బయటికి రాకుండా విత్తనాలేదాకా ఇంటికి రాకుందు. చెరుకు జొన్న సేను కోతకొచ్చినప్పుడు పాండవులు ఇచ్చిన పంట ధర్మ పంట అని 5 పలుగురాళ్ళ పసుపు కుంకుమతోటి పూజించి పాండవుల భోనమే చేసేది. మోతుగాకులల్లా 5 పళ్ళు పెట్టి మొక్కి పంచి పెడుతూ కదరా. నాటి పద్ధతి గల్లా నీతి నియమాలు ఇప్పుడు ఏడగానా రావు కదరా. ఇట్లా కావ్యాలు చెప్పింది. మన గ్రూప్ 2లో కూడా కొంచెం వచ్చింది. దీన్ని 243 మంది గాయకులతో పాడించడానికి తమ్ముడు జూపాక శివ ఇచ్చిన సలహా ఆ కావ్యం విని చాలా గొప్ప స్నేహపాత్రుడు ఆ తమ్ముడు. అన్న దీన్ని అన్ని జిల్లాలు తిరిగి మట్టి గొంతులు ప్లస్ సెలబ్రిటీస్ అందరినీ కలిపి 243 మందితోని పాడిద్దామన్నా. 243 ఎందుకు 243 నెంబరే ఎందుకు? అసలు నేను 243 నంబరే నాకు అసలు ఏం తెలియదు. మొత్తం రాసినాక పరిపూర్ణమైంది. అక్కడికి అయిపోయిన తర్వాత లెక్క పెట్టుకుంటే అది డీటీపీ చేసేటప్పుడు లెక్క పెట్టుకుంటే 243 వచ్చింది. ఓకే, ఒక్కొక్క చరణము 243 చరణాలు వచ్చినాయి. ఒక్కొక్క చరణము మొత్తం చరణాలు 243. ఒక చరణానికి 12 లైన్లు 10 లైన్లు 11 లైన్లు అట్లా వస్తూ ఉంటాయి. ఓకే ఓకే. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంతో పాడిపిద్దామని మీరు అందుకే 243. ఆ తమ్ముడే చెప్పాడు ఒక్కొక్క చరణం ఒక్కొక్కరితో పాడిద్దామన్నా అని చెప్పి జూపాక శివ తమ్ముడు చెప్పిండు. అతను కూడా మంచి అద్భుతమైన గాయకుడు, ప్రజెంట్ ట్రెండింగ్ సింగర్ అయినా. అది ఈ మొత్తం డీటీపీ కూడా కౌంట్ చేసుకుంటే చరణానికి నెంబర్ 1 2 3 4 పల్లె వదిలిపెట్టి 243 వచ్చింది. ఇది ఏంటంటే అది వాస్తవానికి నా లక్కీ నెంబర్ 9 కలిసి వచ్చింది. అట్లా 2 తెలుగు రాష్ట్రాలు నాతోని వచ్చి ఉండ తమ్ముడు. రైట్. నేను ఇంకొక విషయం అడగాలి మిమ్మల్ని. మీరు అంటే పాట అంటే ఏ పాటనైనా రాయగలిగే నైపుణ్యత ఆ స్కిల్ మీకున్నది అని అనేది సినిమా రంగంలో కూడా డ్యూయట్స్, లవ్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్. ఇంకోటి వి సముద్ర గారు డైరెక్టర్ గారు సింహరాశి, ఎవడైతే నాకేంటి, టైగర్, హరిశ్చంద్ర ప్రసాద్, మహానంది, శివరామరాజు, పంచాక్షరి, సూర్య, విజయదశమి చాలా గొప్ప సినిమాలో డైరెక్టర్ వి సముద్ర గారు. ఇప్పుడు ఆయన వరదరాజు గోవిందం రిలీజింగ్ ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి. జై కూడా రాసిరా మీరు పాటలు? రాసిన. ఇప్పుడు ఆ అన్న నాతో 3 సినిమాలు మ్యూజిక్ చేసిండు, 3 సినిమాలు నాతో రాయించాడు. ఇప్పుడు ఇందాక ఐటమ్ సాంగ్, లవ్ సాంగ్, లవ్ ఇవన్నీ చెప్పినా కదా, డ్యూయేషనల్స్ కూడా రాసినాను. శ్రీ 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 రాజ్య పూజిత రామలింగం అనే సినిమాకు బాగా వచ్చినాయి పాటలు. ఓకే. మీరు రాసిన సినిమాలకు పాటలు ఏం రాశారు? మీరు ఏ సినిమాకి రాశారు? నాకు ఫస్ట్ దాసరి గారు పిలిచి అవకాశం ఇచ్చిండ్రు, కానీ నారాయణమూర్తి అన్న సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. అందులో విద్యార్థి వీధిన పడిపోతివన్న, నిరుద్యోగి నవ్వుల పాలైతివన్న, మన కాలేజీ చదువులకు విలువ లేకపాయరన్న, డిగ్రీ పట్టాలన్నీ పాతర పెట్టాలరన్న, సర్కారు ఉపాధిలో సర్కారు ఉపాధిలో చావలేక బ్రతుకుతున్న విద్యార్థి. ఈ పాట తర్వాత దాసరి గారికి తయ్యి లంబాడోళ్ళముగాదు మేము, హే బాపు బంజారోళ్ళం, సుని తాయి లంబాడి వాడి కోనిహం, హే బాపు బంజారచ్చా, హే గుంగ్లీ హే గౌలి ఇదే 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 ఇదే, హే సుగిని హే కాంతి ఇదే 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 ఇదే, హే బాపు ఏ వరా వరా ఎవడి యా హే బాయి వరా వరా ఎవడి తయ్యి. ఈ పాట అందులోనే ఎవరు అన్నారమ్మ మీరు గరీబోళ్ళని, ఎవరు చెప్పారమ్మ మీకు గతి లేనోళ్ళని, ప్రతి చెట్టుకు గాసిన కాయ మీదే, ఎండి విరిగిన ప్రతి పుల్ల మీదే, కొండ కోన వాగు వంక గూడెం గుడిసే పల్లె పాట కలిసి మెలసి అడివే మీదమ్మా, ఆ అడవి మీద హక్కే మీదమ్మా.
కొండ మల్లె చెట్టు ఆ కొమ్మల్లో నా పూలు మీకే 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 కొమ్మల్లో కోయిలమ్మ ఆ కోకిలమ్మ నోట పాట మీదే 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 ఇప్ప చెట్ల ఇప్ప పూలు ఇరికి చెట్ల మీద పండ్లు తునికి చెట్ల మీద ఆకు తుమ్మ చెట్ల మీద బంక ఓ ఓ ఓ ఓ ఓ సాడి తత్తోన్న సంగోవాయిని ఇది గోండు లాంగ్వేజ్ సాడి తత్తోన్న సంగోవాయిని జుంకా తాడాక వటిని సంగోవాయిని అడవి అడవి తల్లి కుమరం భీము అడవి కుమరం భీము అడవి మీద హక్కే మీదమ్మా కుమరం భీము వారసులే మీరు ఎవరు అన్నారమ్మ మీరు గరీబోళ్ళని ఇది నిజంగా మీరేనా అన్నది నాదే అయితే నాకు నేను అంటే ఎప్పుడన్నా అంటే నేను సందర్భం వచ్చింది అక్కడ చెప్తున్నా ఇక్కడ కార్లో పోతుంటాం కదా దూరం పోతుంటాం కదా ఈ పాట ప్లేలిస్ట్ లో ప్లే కాకుండా ఉండనే ఉండదు ఇంద్రవెల్లి పోరు వీరుల మీరమ్మా కుమరం భీము వారసులే మీరు ఇది ఇందాక తప్పు అన్నా అయితే విషయం ఏంటంటే నేను ఏ సిట్టింగ్లో అయినా కూడా వరుసగా వినిపిస్తా ఉంటాను నన్ను వాడు అనుకున్నా కూడా వినిపిస్తూ ఉంటాడు ఆ వినిపించేటప్పుడే ఎన్ శంకర్ అన్న ఒక అస్సామి ట్యూన్ పక్క పెట్టుకున్నాడు దాసరి గారు ఇంకోటి ఒక లవ్ సాంగ్ పక్క పెట్టుకున్నారు అది చిన్న సినిమాలో గువ్వా గువ్వా ఎగిరెట్టి గువ్వా యాడికే సిరిసిరి మువ్వా గువ్వా గువ్వా ఎగిరెట్టి గువ్వా యాడికే సిరిసిరి మువ్వా హంసలేరా పాలగువ్వా ఉయ్యారి సిరిసిరి మువ్వా ఈ పాట ఒకటి ఓకే శంకర్ అన్నేమో ఆయుధం సినిమాలో అస్సామి అది బిహికి మైనానే ఓ నయన్మోని ఓ నయన్మోని గుసఫత్ కోలాలే ఓ నయన్మోని షాహిద్ ఖైనీలే ఓ నయన్మోని ఓ నయన్మోని ఆహిస్త ఖైనీలే ఓ నయన్మోని ఏ హే హే మేఘాలే ఈ వేళ చినుకల్ల రావాలా చినుకల్ల రావాలా నా మిని తడవాలా పులకింతలవ్వాలా భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా శ్రీదేవి కావాలా నింగికె నా దేవి అందాలు తేవాలా అంబరాడ పందిరి వెయ్యాలా కొండంచు పీటలు కావాలా దాలో పైటవాలి ఈ లంబడి కోసం దాలో పైటవాలి ఏ శీలి మణే జారి దాలో పైటవాలి ఏ శీలి మణే జారి శిల్మా మైరో ఈరు చారాతోనే ఖాయి వాలో ఏ సోని ఏ చారి నన్ను సిచ్యువేషన్ చెప్పాను అంటే భూమిని ఆకాశాన్ని వర్ణించుకుంటూ అమ్మాయి మీద రాయి అన్నాడు ఏంటంటే భూదేవి నా ఇంటి భూదేవి మా నాయనమ్మ పేరు శ్రీదేవి కావాలా మా భార్య పేరు అట్లా భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా నింగికే నా దేవి అందాలు తేవాలా ఆకాశానికి అందాలు తేవాలి వండర్ఫుల్ అన్న అంటే నేను ఈ పాటలు అన్ని మీరు రాసిన అనుకుంటలేను వింటాం మేము రెగ్యులర్ గానీ మాకేం తెలుస్తుంది అయితే నాకు ఒక కసి ఉందంటే సినిమా మ్యూజిక్ చేయాలని నా దృష్టిలో మ్యూజిక్ డైరెక్టర్ అంటే ట్యూన్స్ కట్టి రచయితలకు ఇస్తే తారారే రలరారా తరిరారే రలరారా తాననా దాననా నాననా రారరే రారరే రారరారా అని ఇవ్వాలి నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మల ఇట్లా ఇది రచయిత పని పదాలు వేయడం నాకు ట్యూన్ విత్ లిరిక్ ఎట్ టైం వస్తుంది కాబట్టి నేను రాసిన మూవీస్లలో మంచి హిట్ సాంగ్స్ కదా మ్యూజిక్ అవకాశం ఎవరైనా ఇస్తే చేద్దామనే ఉద్దేశంతో మొన్న
ఆ భగవంతుని దయలో నాకు సముద్రాన్ని ఇచ్చిండు. ఓకే 3 సినిమాలు మొత్తం నన్ను ఇచ్చిండు. ఓకే సూపర్ రైట్. ఏందన్నా మీ ఏమైంది అసలు ఇప్పుడున్న పరిస్థితికి? ఏం లేదు, అంటే మనం ఇంతవరకు మంది ముడ్డి బట్టలే చదివినాం, మనది మనం చూసుకోలేదు. సొంత ఇల్లు లేకుండా మొన్న ఊళ్ళో ఒక గుంట జాగేస్తే దాన్ని కట్టుకుంటాను దేవుని కోసం, కొమరవెల్లి మల్లన్న కోసం. అదే మనకి ఏం ఇప్పుడు రిటైర్మెంట్ ఇంకొక 5 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ అవుతుంది. ఇప్పటివరకు వెల్ సెటిల్డ్గా ఏం లేము, ఇబ్బందులతోటే ఉన్నారు. పిల్లలు మన పిల్లలకి ఏం చేసింది లేదు, చదువుతాను. మొన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారే మా చిన్న బాబుకి టెక్ మహేంద్ర యూనివర్సిటీలో సీట్ ఇప్పించిండు. ఓకే, అట్లా మనం సాధించకపోదు, ఆ సీట్ సాధించకపోదు. అబ్బాయి గోలు అందులో చదవాలని ఓకే మనం అందియలేని పరిస్థితిలో ఉన్నాం. తప్పని పరిస్థితిలో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని అడిగితే ఆయన సీట్ ఇప్పించిండు. ఓకే, సో అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇటు సమాజం నుంచి కానీ, లేకపోతే మీరు పనిచేసిన వ్యవస్థల నుంచి కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో మీరు పడ్డ కష్టానికి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నిష్కల్మషంగా నిస్వార్థంగా నా కోరిక ఏంటంటే పేద ప్రజలకు సేవ చేసే భాగ్యంగా ఉండాలి. ఇప్పుడు అనాథాశ్రమం పెట్టుకుంటున్నాను, ఆ అనాథాశ్రమంకు ఎవరెవరో డోనర్స్ ఉంటారు. అందులో ఒక 20 మంది 30 మంది అంటే 100 మంది ఉంటారు. అట్లా కాదు, ఒక మనం పెద్ద ఎత్తున ప్రజలకు, అంటే చాలామంది దిక్కుతోచని మంది బయటకు చెప్పుకొని మంది గుమ్మడి నరసింహ గారు చూసి ఎంత ఆయన పాదాలు పొద్దున్న లేచి ఆయన పాదాల ధూళి బొట్టు పెట్టుకుని కూడా సరిపోవు అనిపిస్తుంది. అట్లా మనం చరిత్రలో మిగిలిపోవాలంటే ఉద్యమకారులుగా చరిత్రలో ఉన్నాం. సివిల్స్ గ్రూప్స్ చదువుకునే వాళ్ళు మన గురించి చదువుకుంటారు, రాసేవాళ్ళు. కానీ ఇంకా ఉన్నది కదా, గట్టిగానే ఉన్నాం ఇప్పటివరకైతే. చేయాలి, సేవ చేయాలని, అది ఎవరు ఆ భాగ్యం కల్పించినా చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే రాజకీయాలకు ఏమైనా రావాలనుకుంటారా? అంటే పరిపూర్ణంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం అందులోనే ఉన్నా అనుకుంటే ఏదైనా పర్లేదు. ఇప్పుడు పావును కొట్టాలంటే ఏ కట్టి అయితే పట్టుకుంటాను. ఇప్పుడు పెద్ద కొండశీల మీదకి వస్తుంది, ఇక్కడ ఒకటి పిఎంచిన కట్టి ఉన్నది. మరి మంచి కట్టె కోసం చూసేసరికి అది వచ్చి వేసిపోద్ది. తర్వాత అన్న చేతులు కట్టుకోవచ్చు, ఫస్ట్ అయితే కట్టె పెట్టి కొట్టాలంటే ఏతోనైనా తొక్కుతానంటారు, అంతేనా? ప్రజల కోసం ప్రజాసేవ చేసేది ఏడ బస్తా ఏముంటే అవి తెచ్చి పంచుతా అంటున్నా. ఓకే ఓకే, ఇట్లా ఏ పార్టీ అంటే ఇష్టం మీకు? మరి నాకు ఏ పార్టీ ఇష్టం లేదు, ప్రజలంటేనే ఇష్టం నాకు. ఈ పలానా పార్టీ అంటే నాకు ప్లాట్ఫామ్ ఒకటి కావాలి కదా. ఇప్పుడు ప్రజలకు మీరు సేవ చేయాలి, ఇప్పుడు మీ పాట పోవాలి అని అంటే ఒక మాధ్యమం ఉండాలి. ఇప్పుడు కేఆర్టీవీ ఓ మాధ్యమం అనుకుందాం, మీ పాట పోనీకి మీరు సేవ చేయాలంటే ఓ మాధ్యమం ఉండాలి కదా, పొలిటికల్ పార్టీ అయితే ఉండాలి కదా. అది ఏ పార్టీ అయితే బాగుంటుందని మీరు అనుకుంటారో చెప్తే బాగుంటుంది. నా భావాలని నా ఉద్దేశాలను గుర్తుపట్టి పిలిచి నువ్వు గిజ్జయి ప్రజలకని చెప్పిన పార్టీ మంచి పార్టీ. అదే పార్టీ అయినా ఆ పార్టీలకు పోతారు, అది ఏ పార్టీ అయినా పర్లేదు. అంటే ఇందులో ఒక అర్థం ఉన్నది. నా భావాలను అర్థం చేసుకొని, నా ఉద్దేశాలను అర్థం చేసుకొని ప్రజలకు సేవ చేయాలనే కోరుకున్నాను. నాకు ప్రజలకు సేవ చేయకపోవని చెప్పి నాకు ఇచ్చేటోళ్ళు ఏ కాన్స్టిట్యున్సీ కావాలి మీకు? ఏదైనా పర్లేదు. ఇంకోటి ముఖ్యంగా ఒకటే గుర్తుంచుకోండి, ఇందులో ఒక మర్మం ఉన్నది. మీకు తెలుసో తెలియదు, మీకు తెలుసు ఇందాక నన్ను గడ్డిపోరకను గడపర ఎత్తారని. అది ఏ కాన్స్టిట్యున్సీ అయినా వాళ్ళు ఇచ్చి గెలిపించదలుచుంటే వాళ్ళు ఇద్దరు గెలిపిస్తారు, అంతే. ఇవాళ ముచ్చట్లేదు. పెట్టుబడి లేకుంటే గెలితే చాలా హ్యాపీ, పెట్టుబడి లేదు వీడు గెలవడు ఇక్కడ మనం పెడదామని చెప్పి వాళ్ళు పెట్టినప్పుడు గెలుతాం, పెట్టేసినా గెలుతాం అంటాం. ఒకవేళ వాళ్ళు పూనుకుంటే ఎట్లా గెలిచినాం అనేది కాదు, సేవకు అందుబాటులో ఉన్నావా లేదా అనేది. రైట్, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు చివరిగా ఒక మంచి పాట మీరు వాడి క్లోజ్ చేయండి, మీరే క్లోజ్ చేయండి. మంచి పాట అంటే నేను 100 ఏళ్ళ నా ఊరు తర్వాత 100 కులాల మీద రాసిన, అది తల్లిరో నన్ను గన్న పల్లె పొరబోతుంది గుర్తు. సక్కన్ని సక్కన్ని పల్లె నా పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె, ముంజేతి కడియాలు ముజ్జనపు మొలతాడు, దండగడియం తలకు తోక రుమాలు, చెవికి కొనుక పోగు చేతిలో చుట్ట, కోరమీసం కొప్పెరంచుల్ల దోతి, వెండి పోంచి నడుముకు కీలు కత్తి, గొంగడి కోలాటం గొడ్డలి చిప్ప, కిర్రు చెప్పుల బిర్రు నడకవల కెరక, గొర్రగాసే గొల్ల మల్లన్న కెరక,
బుర్ర మీసం బుర్రక ఎంత బుర్ర గడగడ దమ్ము బుంగెడు కళ్ళు దాగి కొత్త చెప్పుల జోడు గంపలో తెచ్చి తెగజేసే కుంచడడ్లక కళ్ళ ఊడ్చి పెండ్లి పేరంటాలకు మావిడాకై చావుకు చాటింపుకు డప్పు మీద పోషమ్మ బోనాలు జద్దమనుకున్నా దర్వేసను మాది గొల్లమై సన్నా బొంతాహ ముత్తాదు నడుముకు జుట్టి మోకు భుజమున బట్టి గుజ్జి చేతబట్టి పిల్ల బద్దకు పలుగు రాళ్ళ పొడిగొట్టి మరగత్తి మెరగత్తి మెత్తంగా నూరి కావడి బద్దకులట్లు కాలి నడకళ్ళు ముప్పొద్దులా తాటి చెట్లెక్కటోళ్ళు గౌరవంగా ఊరి మర్యాదగా పాడే గౌడన్నలు తెల్లని కళ్ళు పోసి మంత్రసానై మనకు ప్రాణాలు పోసి సందు సందుకు ఎన్నో సేవలను చేసి పుట్టిన పిల్లలకు పురుడులు చేసి పుండ్లు సుండ్రనకుండా క్షౌరాలు చేసి గోళ్ళు తీసి మైల పోలు పోసి ఊరు షారు తిరిగా పెళ్లి మేలమేసి కుంచొడొడ్లను పెడితే కండ్ల కద్దుకునే మంగళి రామయ్య మనసెంతో గొప్ప తెల్ల బట్టలు నొసట కుంకుమ బొట్టు తెల్లార సరికల్ల ఇల్లు జుట్టు మైల బట్టలు వల్ల పువ్వులు చేసి ఇంటికి తెల్లంగా సున్నాలు వేసి శుభరాకలిచ్చి శుభకార్యమని చెప్పి పోలు పోసి పెండ్లి పల్లాకి మోసి కందీల ఎరిగిచ్చి ఊరు దాటి ఎచ్చ సాకలి యాకయ్య మరుపు రాడోయి సక్కన్ని మట్టి చెరువుల దవ్వుకచ్చి ఎండబోసిన మట్టి గూటవుతో గుద్ది నీళ్లు బూడిద పోసి మెత్తంగా దొక్కి షార మీద ముద్ద సర్వనే జరిసి షార కోలా కట్టెతో షార దింపి శాన రకముల కుండలను మలిసి దింపి సరిసిన కుండలను వామిలోగాలేసి జేజబువ్వయ్య కుమ్మరి కొమురయ్యా ఊరు లేవక ముంద తను నిద్రలేసి లగ్గల సొంటి బొగ్గులు కొలిమిలేసి తిత్తితో గాలెత్తి నుప్పు రాజేసి ఇనుమునంతా మెత్తబడేటట్టు కాల్చి కొలిమి మంటకు వల్లు కాకబుడుతంటే సమ్మెటెత్తి కర్లు కొడువల్లు జరిసి ఊరికే పదునైన సాయమయ్యేది కమ్మరి చెలుముకి నిత్య పని చేసి అంగిలేని ఒళ్ళు హజమైన ఒళ్ళు ముడి రుమాలు ముక్కుపై ముచ్చపోగు చెవికెండి పోగులు చేతిలో కట్టే కాశబోసిన గోసి కమకోత కత్తి కుచ్చబోలే ముచ్చటైన మిస్సారు ఈ తాగులు బరిగలే తనకు సిరులు గుల్లలు గుమ్ములు తట్టలల్లిచ్చేది ఇంటింటికి ఎరకలోళ్ళ పోషాలు ఎన్ను కంటిన డొక్క ఎగబోసుకుంటా దగ్గరికి గుంజి బిగ్గర గోసిపెట్టి ఎత్తెత్తి కొండలను ఎగబాకి ఎక్కి గన్నెత్తి కొండలను రెండుగా బగిలేసి ఉలి సుత్తెతో ఉరిమి చూసి కొడుతంటే పరమై కంకర రాలుతంటే రాలిన కంకరతో రోడ్లేసి నడిపించే ఒడ్డోళ్ళ కాసన్నకు వందనాలు పడుగుబోసి గంజి కుంచెతో సరివి చేసి ఊసలను కండెలుగా రాట్నంతో చుట్టేసి పోగు తెగకుండా సరి మొగ్గంకు ఎక్కించి కాళ్లకు పాకోళ్ళు సటరు పిరికినబట్టి తజ్జనక తగజనక అని చేతగొట్టి నాడ పరుగుతో నేత బట్టలను నేసి దోనుగకు చుట్టిన బట్ట ప్రజలకు వచ్చే శాల గోగురైలయకు సంగతెరిక నడిలుంగి పిక్కల మీదికి గట్టి తలకు తమాషగా తువ్వాల చుట్టి పక్క జేబుల పచ్చక మీజునేసి రెండు భుజముల కాన కండువనేసి కత్తులన్నీ పాత గుడ్డల చుట్టి కూరగొట్టే మొద్దు సంకాల పెట్టి ఏ కార్యం వచ్చినా కూరగొట్టిచ్చేది కటికొల్ల బాబన్న మా ఇంటికొచ్చి తాటాకుతో బుట్టి తలకు అదే టోపి తోపేల ఓ చేత తెడ్డొక్క చేత భుజమున వలనేసి బుడ్డ పేలికతోటి మత్తడి పడుతున్న చెరువు జల్లెడబట్టి మొట్టలు కొడిపెలు పరకలు జల్లలు రొయ్యలు బంగారు తీగ సందామామ ఏడాది పొడుగునా ఊరంతా తినిపించే బెత్తోల చేరాలు చెరువుల్ల చేప తల్లిరో మోకరిల్లి తలడు నేలపై ఉంచి నింగిన దేవునికి రెండు చేతులు ఎత్తి అల్లాహో అక్బర్ అని రోజు 5 సార్లు నసీబు బాగుండన్నా మాజు చేసి తా ఎత్తులు లక్క కాయలు వేసి నెమలి కట్టతో ఈపు నా దెబ్బలేసి పిల్లల్ని కాపాడి పీరీల నెత్తేది తుర్కొల్ల బషీరు సాయబు తాత పసిపిల్ల కన్నుండి పండు ముసలి దాకా పుట్టుకుల్లా మొదలు అరొక్క తీరు నమోనాల పేషన్లు పెట్టి పర్రున బట్టలు కత్తెరతో కత్తిరించి టేపు కొలతలకన్ని సరిపోయేటట్టు అద్దినట్టే కుట్టి రామిషుని కుట్టు ఏ పండుగ వచ్చినా కొత్త బట్టలు కుట్టి పల్లె మెప్పులు వెంద మేరకిష్టయ్యా పప్పు కూరగాయ పండిస్తేనేమి ఉప్పు లేని కూర ఉత్తదేనాని షేరు గింజలు సోలలా పట్టుకొని సౌదలకు సావుకారింటికి వెళ్తీమి సరుకులన్నీ సంచిలా నింపుకొని సేటు మొకాన మా చేయి చాపుకొని కొమట్ల రాజన్న కొబ్బెరో బెల్లమో కొసరెత్తే మేమంతా మురిసిపోయేది. ఇట్లా 100 కులాల మీద రాసుకుని వచ్చారు. బా సూపర్ సూపర్ అన్నా. అంటే కళ మయమర్పిస్తుంది. పాట బాణి అంటే ఓ వ్యక్తి చెప్తాడు, ఓ సినిమా డైరెక్టర్ చెప్తాడు, మనము మనసుకు మెదడుకు దురదలేస్తే ఓ మంచి పాటలు వినాలని
అటువంటి పాటలు సాహిత్యం ఇవ్వాలని చాలా అయినా ఐఎమ్ హ్యాపీ అన్న. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం అన్న. థ్యాంక్ యూ. రైట్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను పేర్లు చెప్తా, వాళ్ళు రాసిన పాడిన పాటలు మీరు పాడాలి. నాకు అందరి రావు, నేను ఎక్కువ పాటలు వినే వాళ్ళు పాటలు పాడను, నాకు నాయే సరిపో. అంతేనా? సరే, ఒక మాటలా వాళ్ళ గురించి ఏమైనా చెప్పదలుస్తారా? చెప్తారా? అందశ్రీ. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. పాట రాసిండు మంచి కవి. గోరటి వెంకన్న. మడుగులన్నీ అడుగంటిపోయినాయి, బావులు సావుకు దగ్గరైనయి, వాగులు వంపులు ఎండిపోయినాయి, సాకలి పొయ్యిలు ఊలిపోయినాయి. కపటం తెలియని పసిపిల్లగాని మనస్తత్వం. జయరాజు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, సెలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. మంచి హృదయం ఉన్న వ్యక్తి. ఆయనకేం నచ్చిన, బాధ అనిపించిన, సంతోషం వచ్చిన కళ్ళబడి నీళ్ళు పోతూ ఉంటాయి. రైట్. గర్జన మంచి గాయకుడు, మంచి వాయిస్, మంచి గొంతు. గద్దరన్న లెజెండరీ చాలా పాటలు. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలమ్మో మా కూనలు. ఓకే, నేను ఇంకా చాలా పేర్లు అడగాలనుకుంటున్నా, బట్ మిమ్మల్ని నాగన్న నాకు నచ్చిన గొప్ప వ్యక్తి. మొన్ననే అమరుడయిండు. కళ్ళం నిండా గింజలున్నా కూలన్నా, పల్లెంలో నా మెతుకులలో రైతన్నా, పొదువడిసే ఇల్లందు మీద వీరుడా ఎల్లన్న, లడాయి గడ్డన నేల గరిగిండే పోరాడి లడాయి గడ్డన జబ్బ జరిసిండే పోరాడి మాయన్న పోరులెరిగిండే. సద్దాం హుసేను నీకు సలాం అలేకుం, ఓ యుద్ధ వీరుడా నీకిదే లాల్ సలాం. చాలా పడరు. శిలకల్ల వాలిన శిలకమ్మ చిన్నబోయి ఉన్నది, అన్న దూరన్న లేడు మళ్ళీ రాడానే తెలిసినట్టున్నది. నువ్వు గొంతెత్తితే ఆ గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల. యోచన రసుడు గొప్ప కవి, యోచన నర్సంపేట. చాలా పాటలు నేను రాసినవి నాగన్న పాడాడు. నాగన్న గొంతులో ఆ పుట్టతేనే అనగానే విన్నాం, కానీ ఆయన గొంతు ద్వారా తాగినాం మనం. చాలా ఎన్నిసార్లు ఆయన కాళ్ళు మొక్కిను. ఆయన నచ్చిన గొప్ప కవి. మొన్న చనిపోవడం చాలా బాధాకరం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది, మంచి జరగాలని నేను నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. రైట్, జై హింద్ అన్న. థ్యాంక్ యూ. మీరు మిమిక్రీ కూడా చేస్తారు కదా, నేను ఇల్లు వాళ్ళు అని అడగా. ఓ అమ్మ చచ్చిన దమ్మిడొగ్గను, మీ అయ్య చచ్చిన దమ్మిడొగ్గను, ఓ అమ్మ చచ్చిన దమ్మిడొగ్గను, అయ్య చచ్చిన దమ్మిడొగ్గను, నీ అమ్మ చచ్చిన దమ్మిడొగ్గను. ఏ సీనకాట నెత్తిల పెట్టి ఎత్తుకు మొత్తం కొలతలు పెట్టి పుట్టెడు కేజీకి 10 కేజీలని పట్టుకపోయి గోదామునెత్తి, పట్టుకపోయి గోదామునెత్తి పట్నంలో 10 రెట్టుల గమ్మి ఇనుప బీరువా ఇంటిలో పెడితే, ఓ అమ్మ చాచిన దమ్మిడగ్గ వంగపండన అంటే ఆయన సరిగా ఇమిటేట్ చేయలేకపోతున్నా, కానీ ఆయన ముందే పాడిపించిన. ఇంకోని చేసారు మున్నయ్య, గద్దరన్న, ఇవన్నీ టిపికల్ వాయిస్లు. మన నాగన్న, గదరన్న చేసిర్రా ఒక్కసారి? అదే గద్దరని ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరో, ప్రతి పనికి మనవురా, ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరో, ప్రతి పనికి మనవురా, కత్తి మనది, సుత్తె మనది, పలుగు మనది, పార మనది, హో బండి మనదిరో, బండెడ్లు మనయిరా, బండి మనదిరో. అంటే నా గొంతు ఇవాళ ఓకే అన్న, థ్యాంక్ యూ, కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.